నీ జీవితంలో ఏం కోల్పోయినా, ఎందరిని కోల్పోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే భవిష్యత్తు భద్రంగా ఉందనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోవద్దు. యోసేపు జీవితంలో అదే జరిగింది. తన భవిష్యత్తు పట్ల భద్రత ఉంది, నమ్మాడండి. కాబట్టి ఏం చేశాడు? తనకి ఏ పని ఇస్తే ఆ పని చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. తన చేతికి ఇవ్వబడిన పనిని శక్తివంచన లేకుండా చేశాడు. తనకు దేవుడు తోడుగా ఉండటము, అతడు చేసే పని చాలా పద్ధతిగా ఉండటము ఎవరు చూశారు? యజమాని అయినటువంటి పోతీఫరు చూశాడు. కాబట్టి ఏం చేశాడు? అందరికంటే మిన్నగా, అందరికంటే భిన్నంగా, అందరికంటే అద్భుతంగా తనకివ్వబడిన పనిని చూసి పోతీఫరు పాలేరుగా పనివాడిగా ఉన్నటువంటి యోసేపును పెత్తనం చేసేవాడిగా, పైవానిగా, ఇంటి అంతటి మీద విచారణకర్తగా ప్రమోషన్ దయచేశాడు. ఒకనొక సమయంలో ఒక రెస్టారెంట్లోకి ఒక వృద్ధాప్యంలో ఉండి పాత బట్టలు వేసుకొని బాచిపోయిన గడ్డంతో ఎంతో కొంత స్మెల్ వస్తూ ఉంది ఒక వ్యక్తి ఒక చక్కని రెస్టారెంట్లోకి అడుగు పెట్టేసరికి ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని చూసి కొంచెం చిరాకు పడ్డారు. అక్కడ కూర్చున్నటువంటి మేనేజర్ కూడా, వీడెందుకు వస్తున్నాడు లోపలికి, ఇంత ముసలోడు కంపు కొట్టేవాడు ఎందుకు వస్తున్నాడు లోపలికి అని చెప్పి వాడు చిరాకు పడ్డాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వెయిట్రెస్, ఎవరైతే ఒక అమ్మాయి సర్వ్ చేస్తుందో దగ్గరికి వెళ్ళి, నా తాతయ్య రా అని చెప్పి చక్కగా కూర్చోబెట్టింది. ఏం కావాలో చెప్పు అని అంటే, అతను మా తినడానికి కాస్త పెట్టమ్మా అంటే, సరే గబగబా వెళ్ళి తాను తినడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే మేనేజర్ వచ్చాడు. వాడు ముష్టోడ్లాగా ఉన్నాడు. వాడిని కూర్చోబెట్టి, ఎవరో కస్టమర్ లాగా చక్కగా సర్వ్ చేస్తున్నావు ఏమిటి, వాడు ఒకవేళ డబ్బులు కట్టకపోతే నువ్వే కట్టాల్సి ఉంటుంది, అర్థమవుతుందా నీకు అని అంటే, పాపం ఆ అమ్మాయి సరేనండి అలాగేనండి అని చెప్పి ఆ ఆహారాన్ని తీసుకెళ్ళింది. అక్కడ ఆ ముసలాయనకి పెట్టింది, పక్కనే కూర్చుంది, ముసలాయనతో ప్రేమగా మాట్లాడింది. మాట్లాడుతున్నప్పుడు ఆ ముసలాయన చక్కగా భోంచేశాడు, కడుపు నిండా భోంచేశాడు. భోంచేసి తాను ఆ అన్నం పెట్టినటువంటి ఆ సర్వర్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వెళ్ళి వచ్చే లోపల ఆ ముసలోడు డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయాడు. అక్కడున్న మేనేజర్ అంటున్నాడు, నేను అన్నంత పని జరిగింది, వాడు భిక్షగాడు అడుక్కునేవాడు లోపలికి వచ్చేసాడు, వాడిని చూసి నువ్వేదో సకల మర్యాదలు చేసేసి అన్నం పెట్టేసావు, వాడేమో చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వే కట్టాలి ఆ భోజనానికంటే. నేనే కడతానండి, మీరు ఎందుకు అంత వరి అవుతున్నారని చెప్పి ఆ ప్లేటు ఇలా పైకెత్తిందండి. అలా పైకెత్తిన వెంటనే అక్కడ స్లిప్ ఉంది. ఆ స్లిప్ ఏంటో తెలుసా? అమ్మా, నేను ముష్టివాడిని కాదు, ఈ రెస్టారెంట్ ఓనర్ని. ఎవరంట? ఈ రెస్టారెంట్ యజమానిని. ఇక్కడున్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని చెప్పి మారు వేషంలో భిక్షగాడిగా వచ్చాను, నీ పనితనాన్ని మెచ్చాను, ఈ రెస్టారెంట్కి నిన్నే మేనేజర్గా నేను ప్రమోషన్ ఇస్తున్నాను అని చెప్పి రాసిందండి అక్కడ. ప్రియ సహోదరి సహోదరులు, నా దేవుడు నిన్ను ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు, ఎలా దర్శిస్తాడో తెలియదు. నువ్వు నేను నమ్మకంగా మనకి ఇవ్వబడిన పనిని చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు దేవుడు ఇస్తాడు. నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఎప్పుడో నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా నమ్మకంగా చేసినప్పుడు. అదే జరిగిందండి. ఇంటిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపును దేశానికే యజమానిని చేశాడండి. అమ్మ సహోదరి, అయ్యా సహోదరుడా, నువ్వు చేస్తున్న పని చిన్న పనే కావచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు, కానీ అందులో నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకపోవచ్చు, నీ కష్టాన్ని గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు చేసే పనిని చూసే దేవుడు ఉన్నాడు, గుర్తించే దేవుడు ఉన్నాడు, హెచ్చించే దేవుడు ఉన్నాడు. తగ్గిన సమయంలో నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి నీ భవిష్యత్తును గూర్చి నువ్వు బెదిరిపోవద్దు, భయపడొద్దు. ఎందుకో తెలుసా? నీ భవిష్యత్తుకు, నా భవిష్యత్తుకు భరోసా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన నీకు తోడుగా ఉంటే చాలు, ఆయన నీకు తోడుగా ఉన్నాడనే ధ్యాస కలిగి నువ్వు కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళు.